సినిమాలు చేస్తున్నారా? నేను మానేసా. మానేసారా? లేకపోతే ఎప్పుడో వద్దనుకున్నారా? ఎప్పుడో మానేసా. ఏంటి Before రీజన్? lockdown రీజన్ ఏమైనా ఉందా మానేసా. హేమ గారు? రీజన్ ఏం లేదు. బాగా లైఫ్‌లో సంపాదించావు ఇంకా చాలు అనిపించిందా? బాగా సంపాదించానని కాదు. ఎంజాయ్‌మెంట్ లేదు. నా లైఫ్ బోర్ అయిపోయిందన్నమాట. ఏం లేదు. లాక్‌డౌన్‌లో నేను పోయి ఉంటే నా పైన ఆత్మ ఘోషించేది. ఓసే పిచ్చిముండా షూటింగ్ ఇల్లు తప్ప ఏం చేసేవే నువ్వు? ఎక్కడెళ్ళావే? అలా అయిపోయింది. ఇప్పుడు నేను అంటే సినిమాకెళ్తాను. అంటే నా ఫ్రెండ్స్‌తో పార్టీస్‌కెళ్తాను. అంటే గుడికెళ్ళిపోతాను. ఏదో ఒక గుడికెళ్ళిపోతాను. తిరుపతి వెళ్ళిపోతాను. ఏదో అమ్మవార్ల గుడికెళ్ళిపోతాను. అమ్మవార్లంటే పిచ్చి నాకు. సో, గుడికెళ్ళిపోతాను. లేదా పూజలు చేసుకుంటాను. నాకు నచ్చింది ఏదైనా చేస్తున్నాను ఇప్పుడు. సో, ఇంక నేను సంపాదించదలుచుకోలేదు. ఎవరి కోసం బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఉన్నాయి గట్టిగా. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా పర్వాలేదు. నేను కాఫీ హోటల్ పెట్టుకుని బతికేయగలను. దోసల బండి పెట్టి బతకలేదు. నాకు వంట చాలా బాగా వచ్చు. గర్వంగా చెప్పుకోగలను నేను ఈ విషయాన్ని. అంటే లగ్జరీగా బతకడం బాగా ఇష్టం కదా మీకు. నాకు నేను గుడి ప్రీమియం దగ్గర కార్స్. నీకు అర్థం కావట్లేదు. హలో ఎక్స్క్యూజ్ మీ, నీకంటే ప్రీమియం ఏం కాదు నా కారు. నాది X5. నువ్వే నాకంటే పెద్ద కారు కొన్నావు. అది పక్కన పెడితే నేను గుడి మెట్ల దగ్గర కూడా అడుక్కుని తినేస్తాను నేను. ఇలానా? ఇలా కూర్చోనా? అక్కర్లేదు. నేను మామూలుగా చుడిదార్ వేసుకుని వెళ్ళిపోతాను కదా. నేను అసలు అంత ఇదిగా ఉండను. నేను చాలా పిచ్చిదని. చేపల మార్కెట్కి నేనే వెళ్తాను. మటన్ షాప్కి నేనే వెళ్తా. కూరగాయల షాప్కి నేనే వెళ్తాను. ఇప్పుడు కూడా నేనే వెళ్తాను. నాకు నచ్చిన గోంగూర లేకపోతే నాకు నచ్చిన వంకాయలు తెచ్చుకుని వండుకుంటాను. నాకు ఇష్టం. ఎండి చేపలు కూడా నేనే వెళ్ళి తెచ్చుకుంటా. మన ఊరు వెళ్ళినప్పుడు, రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నేనే వెళ్ళి తెచ్చుకుంటా. కింద కూర్చుని తింటా. నేను జగన్ అన్నయ్య ఇప్పుడు కూడా కిందే కూర్చుని తింటాము. టేబుల్ వాడము. ఈ ఇన్సిడెంట్ తర్వాత కలిసారా పూరి జగన్ గారు? లేదు కలవలేదు. అసలు చాలా సంవత్సరాలు అయిపోయింది అన్నయ్యని కలిసి. ఎందుకంటే తను ఇక్కడ ఉండట్లేదు కూడా మేబీ. సో, అందుకని కొంచెం చాలా గ్యాప్, చాలా దూరంగానే ఉంటున్నాము. మధ్యలో 1-2 సార్లు ఫోన్లో మాత్రం మాట్లాడుకున్నాం. ఒక 1 అవర్ 1.5 అవర్ అట్లా. చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నాము. 2-3 టైమ్స్ మాట్లాడాను. ఆకాష్ టచ్ లో ఉంటాడు, అమ్మాయి టచ్ లో ఉంటుంది, లావణ్య టచ్ లో ఉంటారు, అందరు టచ్ లో ఉంటారు. నా బాధ ఏంటంటే అమ్మాయిల గురించి నేనేదో ఇంకొకటి గురించి ఇందాక నువ్వు అన్నావు చూడు, అంత దిగజారుడు మాటలు మాట్లాడతారా? ఆ అమ్మాయి న్యూస్ అనేది కూడా కొంచెం బాగా పెయిన్ అనిపించింది చాలా మందికి. అదొక్కటి. ఎంతమంది ఆ అమ్మాయి కమెంట్స్ చూసావా? అమ్మాయిల్ని ఎరవేస్తుంది హేమ. నేను అసలు వాళ్ళతోనే మాట్లాడు. ఎవరైతే ఇప్పుడు నీతో అన్నారో వాళ్ళతోనే నేను ఎప్పుడు మాట్లాడను. మా స్టేషన్లో కనిపించినా మాట్లాడను, ఎలక్షన్లో కనిపించినా మాట్లాడాను నేను. తర్వాత వాళ్ళ వర్షన్లో విన్నావా? నాకు ఎంత సిల్లీ అనిపించిందంటే, ఇప్పుడు నేను వేరే ప్యానెల్లో ఉన్నాను, నువ్వు ఇంకో ప్యానెల్లో ఉన్నావు. నేను 101% ఏం చెప్తాను? నీకు ఓటేయొద్దనే చెప్తా. అవును. మా ప్యానెల్ వాళ్ళకి ఓటేయండి అని చెప్తా. అవునా? దానికి నన్ను బాడీ షేమింగ్ చేశారు అప్పుడు. అదే క్యారెక్టర్. నాకు ఆ పేరు తీయడం కూడా ఇష్టం లేదు, అందుకే తీయట్లే. బాడీ షేమింగ్ చేస్తే నన్ను మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను ఆ అమ్మాయి పైన. ఇప్పుడు ఆ కంప్లైంట్ కూడా తీపిచ్చాను. కంప్లైంట్ పెట్టాను నేను. బాడీ షేమింగ్ చేస్తుంది, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని తిరుగుతుంది. నా ఇష్టమే. చిన్న డ్రెస్సులు వేసుకుంటాను, లేదా ఇంకోటి చేస్తాను, ఏదైనా చేస్తాను. అది నా పర్సనల్, నా ఇష్టం. నువ్వెవరు నన్ను వేలెత్తి చూపించడానికి? సరే, ఆ అమ్మాయి చేసిన ఒక 4 సినిమాలు టకటక చెప్పు నాన్న. ఎట్లా అంటావేంటి చెప్పు. లేదా అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నా గురించి ఒక్క నిమిషం. నా గురించి చెప్పమంటే చెప్పలేవా? 4 సినిమాలు నాయి? 4 కాదు 10 చెప్తావు. అతడు ఒక్కటి చాలు కదా. కాదు, అసలు మాట చెప్తున్నా. సినిమా పేర్లే గుర్తులేవు వాళ్ళవి. ఎక్కడి నుంచి వస్తారు? పైగా ఒక బాధ్యత గల పోస్ట్లో ఉంది మాలో. నేను మా సీనియర్ ఆర్టిస్ట్ని. ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఇప్పుడు నీ గురించి మాట్లాడాను నేను 99 మాట్లాడతాయి, విత్ ఎవిడెన్సెస్ మాట్లాడతా నేను. ఇప్పుడు అవన్నీ కలెక్ట్ చేశాను నేను, విత్ ఎవిడెన్సెస్ మాట్లాడతాను. కానీ నా సంస్కారం అది కాదు. అంటే ఎలాంటి ఎవిడెన్స్? ఎట్లాంటి అయినా సరే ఆమె ఫస్ట్ నుంచి నాకు వాళ్ళ గురించి తెలుసు. సో ఎట్లాంటివి అయినా సరే ఓకేనా, పక్కన పెడదాం. నా శత్రువు అయినా సరే ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పి ఆ అమ్మాయిని కిందకి దిగజార్చాలనో లేదంటే నేను చెప్పి ఆ అమ్మాయిని పైకి వెళ్ళాలనో నాకు ఇష్టం లేదు. ఓకేనా, నా సంస్కారం అది కాదు. నేను ఎక్కడ తెలుసుకోవాలో అక్కడ తెలుసుకుంటా వాళ్ళందరితో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.